అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్ర 2025 వేడుకలు ఘనంగా జరిగాయి. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులతో రికార్డు సృష్టిస్తామన్నారు. విశాఖపట్నంలో యోగాంధ్ర 2025ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కలిసి పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారని వెల్లడించారు. యోగాను అన్ని క్రీడల్లో భాగంగా చేయాలని, సర్వాంధ్ర 2047 సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పించాలని చంద్రబాబు అన్నారు. యోగా దినోత్సవాన్ని 130 దేశాలలో జరుపుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంచుతుందన్నారు. గత 10 ఏళ్లుగా మోదీ యోగాను ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. గిరిజన విద్యార్థులు 22,000 మంది సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించడం గొప్ప విషయమన్నారు. ప్రతిరోజు గంట సేపు యోగా చేస్తే చాలా మంచి ఫలితాలుంటాయని, యోగాను అన్ని క్రీడల్లో భాగంగా చేయాలని సూచించారు. సర్వాంధ్ర 2047 లక్ష్యంలో యోగాకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. 175 దేశాలలో 12 లక్షల ప్రదేశాల్లో యోగా చేస్తున్నారు. ఫిజికల్, మెంటల్ హెల్త్ గా యోగా దోహదం చెందుతుందన్నారు చంద్రబాబు. ప్రపంచ యోగా దినోత్సవం భారతవానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామన్నారు. ఇక విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఇక్కడకు విచ్చేసిన ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచ దేశాలను ఏకం చేసింది. ప్రతి ఏటా యోగా దినోత్సవం నిర్వహించాలనే ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంత భారీ సంఖ్యలో దేశాల్లో యోగా చేయడం మామూలు విషయం కాదు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని చెప్పుకొచ్చారు మోదీ. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనడం కోసం భారీ సంఖ్యలో ప్రజలు విశాఖకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ యోగా స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ నినాదంతో యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఇతర మంత్రులు, తదితరులు యోగా ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ యోగా గొప్పతనం గురించి ప్రసంగించారు. అనంతరం మోదీతో కలిసి వారు కూడా యోగా ఆసనాలు వేశారు.